కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. స్తోత్రం దేవా. ఈ యొక్క 40వ కీర్తన ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 40వ కీర్తన మన మెస్సయ కీర్తనలు అనుకుంటూ వచ్చి ఉన్నాం కదా, ఇది మరి ఒక మెస్సయ కీర్తన అనమాట. ఈ 40వ కీర్తన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ వేదన గురించినటువంటి ప్రవచనం. 41వ కీర్తనతో మొదటి భాగం అనగా కీర్తనలో మరి ఆదికాండం ముగుస్తుందన్నమాట. కీర్తనలో మనం పంచకాండాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మొదటి 41వ కీర్తన వరకునేమో ఆదికాండం అని చెప్పేసి ఆ విషయాలని చెప్పి మనం ధ్యానించుకుంటూ వచ్చి ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి ఈ యొక్క 40వ కీర్తనలో. సరే చూద్దాం. ఇక్కడ మొదటి వచనుడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. దీన్నే ఈ యొక్క 40వ కీర్తన ఏమంటారంటే రత్నం లాంటి మరొక కీర్తన అని చెప్పి అంటుంటారు. రత్నం లాంటి కీర్తన అంటే ఇది 40వ కీర్తన. దీనిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి భవిష్యత్తు వాక్కులు ఉన్నాయి. 6 నుంచి 8 వచనాల వరకు మీరు చూడొచ్చు. దీనిలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సంభవించినటువంటిదే అని చెప్పి కొందరు పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. నా అభిప్రాయం కాదు, పండితులు చెప్పారన్నమాట. నిజంగా ఈ యొక్క వివరణ నిజమైనట్లయితే 12వ వచనంలో ఉన్నటువంటి నా అపరాధాలు, 12వ వచనం ఏముంటుందో చూద్దాం. 40వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, లెక్కలేని అపాయములను నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడుచున్నది. గమనించాలి. ఇక్కడ 12వ వచనంలో ఏమనున్నదంటే దోషములు లేదా అపరాధములు అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇది దేవునికి సంబంధించినటువంటి యేసుప్రభు వారికి సంబంధించినటువంటి కీర్తన అయితే యేసుప్రభు వారికి దోషాలు అపరాధాలు ఏమున్నాయి గమనించాలి. మన పాపాలను దేవుడు తనవిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు వాటిని మోసుకొని పోయినటువంటి సంగతే అని చెప్పి ఆ సంగతికి అది వర్తిస్తుందని చెప్పి మనం అనుకోవాలి. కావాలంటే మీరు రోమిలకు రాసినటువంటి పత్రికలో కూడా చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. రోమికి రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై, చూసారా, మన అపరాధముల నిమిత్తమై అని ఇక్కడ స్పష్టంగా ఉన్నది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు మళ్ళీ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసినట్టు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసం పాపంగా చేశాను. ఇది విషయం. కాబట్టి దేవుడిలో ఏ విధమైనటువంటి పాపం లేదు, దేవుడిలో ఏ విధమైనటువంటి అపరాధం లేదు. ఈ సత్యాన్ని ప్రతివారు కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి కీర్తనలో కనిపించేటువంటి భావాల్లో చాలా మట్టుకు దేవుని ప్రజలంతా భరించేటువంటి అనుభవాలను వర్ణించడమే కాకుండా క్రొత్త రకం మానవాళికి నాయకుడు రెండో ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. గమనించాలి. దేవుని పిల్లల్లో చాలామందికి కలిగేటువంటి అనుభవం గురించి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఘోరమైనటువంటి కష్టం, అపాయం, దీనావస్థతో కూడినటువంటి అనుభవం అన్నమాట. జీవిత పునాదులే కుప్పకూలినట్టు అనిపించేటువంటి అనుభవం. హృదయం, మనస్సు, ఆత్మ నిలిచేందుకు ఆధారం లేకుండా ఎక్కడో అగాధంలోకి కుంగిపోతున్నట్టు అనిపిస్తోంది మనకి. 69వ అధ్యాయం 2-4 వచనాలకు మీరు చూడొచ్చు. యోబు, దావీదు, ఇర్మియా ఇలా ఎందరో ఇలాంటి యొక్క అనుభవాన్ని చవి చూశారు. ఈరోజు నీవు నేను కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మించినటువంటి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలోను, సిలువ పైన మనుషుల యొక్క పాప భారం క్రింద కృంగిపోతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళారు. ప్రియులారా, ఇక్కడ బండ అంటే దేవుడే. ద్వితీయోపదేశకాండం 32:4లో మీరు చూడొచ్చు. బండ అంటే దేవుడు అనమాట. 40వ కీర్తన 3వ వచనం చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మనం పాడే పాట, మనం చేసే ప్రసంగం, మనం ఇచ్చే సాక్ష్యం మనల్ని మరుగు చేయాలి, దేవుని బహిర్గతం చేయాలి. ప్రియులు గమనించాలి. దేవుని వైపు ప్రజలు ఆకర్షితులగాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఒక దైవ సేవకుడు
అద్భుతమైన మెసేజ్ చెప్పి స్టేజ్ కిందకు వచ్చాక ఒక వ్యక్తి అన్నాడంట, బ్రదర్ చాలా అద్భుతంగా చెప్పారు, మీ వర్తమానం చాలా బాగుంది అంటే షట్ యువర్ మౌత్ అన్నారంట. నోరు మూసుకున్నాడంట దైవసేవకుడు. నేను చెప్పిన మెసేజ్ బాగుండటం కాదు, నేను ఎవరి గురించి చెప్పాను? గాడ్ ఈజ్ గ్రేట్ అనాలి, దేవుడు గొప్పవాడు అనాలి. నేను దేవుడు గొప్పవాడని చెప్పాను ఇంతవరకును. నేను ఇంతసేపు మాట్లాడింది ఎందుకంటే దేవుని గురించి. కాబట్టి నువ్వు చెప్పవలసింది మెసేజ్ గొప్పది కాదు, మెసేజ్ చెప్పిన వ్యక్తి గొప్పవాడు కాదు, ఆ మెసేజ్ ఎవరి గురించి చెప్పబడింది, అందులో ఉన్న విషయం ఏంటంటే దేవుడు గొప్పవాడని చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పాడంట. ప్రియులు గమనించాలి. ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే విమోచన పెదవులపైకి పాఠం తెస్తుందంట. హల్లెలూయా. ఆపద నుంచి బయటపడినటువంటి ప్రతిసారి కూడా క్రొత్త పాట వస్తుంది. చూశారు కదా, అరుస్తారు వ్యక్తులు విజయం సాధించినప్పుడు, శ్రమ నుంచి బయటపడినప్పుడు నేను సాధించాను అంటుంటారు కదా. కాబట్టి ఈరోజున కష్టకాలంలో ఉన్నారా? ఖచ్చితంగా విమోచన దేవుడు ప్రకటిస్తాడు. ఆ విమోచించబడిన తర్వాత ఆ విమోచన అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ యొక్క పెదవులపైకి కొత్త పాటను తీసుకుని వస్తుందంట. ఆపద నుంచి బయటపడినటువంటి ప్రతిసారి కూడా క్రొత్త పాట వస్తుందంట. ఈ విధంగా విశ్వాసులకు విడుదల కలగడం చూసి ఇతరులు కూడా దేవునిలో నమ్మకం పెట్టుకునేలాగా ప్రోత్సాహం కలుగుతుందన్నమాట. ఇది యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మరింత నిజం. ఆయన మరణంపై సజీవంగా లేచి శత్రువులందరినీ కూడా, ఆ శత్రువులందరి బారి నుంచి కూడా తప్పించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడని ఆయనలో నమ్మకం ఉంచుతూ ఉన్నాం. యోహాను 16:33 దేవుడు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించాను, మీరు జయిస్తారు. యు ఆర్ మై చైల్డ్, మీరు నా బిడ్డలు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. 4వ వచనం 40వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే గర్విష్ఠులనైనను త్రోవ విడిచి మరి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. మాయ మాటలు చెప్పేటువంటి గర్విష్ఠులైనటువంటి నాయకులను ఎందరో అనుసరిస్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి ఆశీర్వాదాలు కలిగేటువంటి మార్గం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తున్నారా ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ 40వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే దేవుని యందు కనిపెట్టి ఉండటం అంత సులభమేమీ కాదు. ప్రియులు గమనించారా? వెయిటింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఆర్ట్. ఏంటంటే వేచి ఉండటం అనేటువంటిది ఒక కళ అంట. వెయిటింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఆర్ట్. కాబట్టి వేచి ఉండటం చాలా కష్టం కదా. అండ్ కొంచెం ఓపిక పట్టండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినండి, కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండండి, కొంతకాలం మీరు ఇట్లా ఉండండి, కొంతకాలం మౌనంగా ఉండండి. నో, చాలా కష్టం. వెయిటింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట. అది ఒక కళ. వేచి ఉండటం, సహించటం ఇంపాసిబుల్. చాలామందికి ఇది చాలా కష్టం అన్నమాట. ఈరోజున చాలామంది ఓడిపోట కారణం ఏంటంటే జీవితంలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మనకు ప్రతి విషయంలో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో, అబ్బా ఎంత గొప్ప ఆర్ట్ అండి, చాలా మంచి కాలం ఉన్నదండి. అస్సలైనటువంటి కాలం ఏంటంటే వెయిటింగ్ అనమాట. అది వెయిటింగ్. ఈ వెయిటింగ్ అనేటువంటి ఆర్ట్ మీలో ఉన్నదా? గమనించండి ఒకసారి. లేదండి, నాకు ఇంత మించి నేను ఉండలేను, నాకంత షార్ట్ టెంపర్ వేరు, ప్రియులారా వెయిటింగ్ వేరు. వెయిటింగ్ అనేటువంటి చాలా కష్టం. మనం చాలా చూడండి, ఏదన్నా మరి బ్యాంక్ వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా పేషెన్స్ కావాలి. వెయిటింగ్. అలాగే దేవుని సందులో కూడా మనం చాలా విషయాలు పొందుకోవాలంటే వెయిటింగ్ చేయాలి. 25 years అబ్రహాము గారు వెయిటింగ్. యేసేపు కూడా 17వ సంవత్సరం ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. బానిసగా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెయిటింగ్ చాలా సమయం. కాబట్టి వాళ్ళంతా వెయిట్ చేశారు కాబట్టే మరి అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతూ ఉన్నాం వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. కాబట్టి కనిపెట్టడం అనేటువంటిది అంత సులభమేమీ కాదు. సహనంతో దేవుని సహాయం కోసం దావీదు కనిపెట్టాడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి దేవుడు దావీదుని నిరాశ నిస్పృహల నుంచి తప్పించి గట్టి పునాదిపై నిలబెట్టాడు. దావీదు నడకను దేవుడు స్థిరపరిచాడు. దేవుడు అతనికి లక్ష్యశుద్ధి దయచేశాడు.
కనిపెట్టి ఉండని వారు ఎన్నో ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనిపెట్టి ఉండనటువంటి వారు దేవుని ఆశీర్వాదాలను కోల్పోతారు. రాసిపెట్టుకోండి ఇదంతా కూడా. కనిపెట్టి ఉండని వారు ఎన్నో ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నారు ఈ రోజున. 40వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్నటువంటి తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు చాటైన వాడు ఒక్కడున లేడు. చిన్నది కష్టం రానివాడు, నష్టం రాని 100 మందికి చెప్తారు చాలామంది. మరి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. అందరికీ ప్రాణం పోయింది కానీ నాకు ప్రాణం ఉంది. అందరికీ ఎన్నో సమస్యలు అనిపిస్తున్నారు కానీ నేను సమస్య లేకుండా పర్వాలేదు, సమస్యలు వచ్చాయి కానీ వాటిని జయించగలిగాను, ప్రభు సహాయం చేశాడు. ఎప్పుడైనా ఇలా చెప్పారా? ప్రజెంట్ మా పరిస్థితి ఎలా ఉందండి, ప్రజెంట్ కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం. సరే, లాభాల్లో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారా? చూడండి మీరు ఎక్కడన్నా కూడాను, పలానా కంపెనీ లాభాల్లో ఉంది, సరే పలానా కంపెనీ పలానా వ్యాపారం లాసులో ఉంది, పేపర్లో వస్తుంది. కానీ పలానా కంపెనీ ఇంత లాభాల్లో ఉంది, ఇంత లాభం వస్తుంది చెప్తారు ఎవరన్నాను? నో. ఇదే దైవికమైన బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎందుకని? గతంలో దేవుడు ఎన్నిసార్లు అద్భుతం చేశాడు. నాకు గత కొన్ని నెలలుగా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నప్పుడు చాలామంది ఫోన్ చేసి, ఇలా అయితే ఎలాగా, పిల్లలు ఉన్నారు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది ఇది అని చెప్పి అంటూ ఉన్నప్పుడు అవిశ్వాసం అనేటువంటిది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మన మీదకి దాడి చేస్తూ ఉంటుంటుంది. జస్ట్ 2-3 మంత్సే మాకు ఇబ్బంది అయిందే. కరోనా టైంలో 6 నెలలు అడుగు బయట పెట్టకుండా దేవుడు మమ్మల్ని పోషించాడు. ఆ 6 నెలలు పోషించినటువంటి దేవుడు ఇప్పుడు మమ్మల్ని పోషిస్తాడు, ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తాడు. 6 నెలలు లోటు లేకుండా చేసిన దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడా? దట్ ఈజ్ ఫెయిత్. అది ఇప్పుడున్నటువంటి కష్టాన్ని గుర్తు తెచ్చుకోవద్దు, ఇప్పుడున్నటువంటి శ్రమను గుర్తుపెట్టుకోవద్దు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వస్తే మారా ఎదురైందంట, చేదు నీళ్ళు. అరే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి దేవుడు మారాను మధురంగా చేయలేడా? అంత అద్భుతాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకోవట్లేదు? చేదు నీళ్ళు ఎలాగా, చావాలా, బ్రతకాలా, ఏంటిది సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. చాలామంది జీవితాలు ఇలాగా ఉన్నాయి. సముద్రం 2 పాయలు, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని కని విరిగిన అద్భుతాన్ని చేసిన దేవుడు ఆఫ్టర్ ఆల్ నీళ్ళు ఎంత దేవుడు మార్చగలుగుతాడు? దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఇలా మహింపరచ. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి అద్భుతం ఎందుకనంటే, నీకు ఎదురయ్యేటువంటి సమస్యలో ఆ అద్భుతం ఆ సమస్యని కప్పేస్తుందని. నీకు ఎదురయ్యేటువంటి చేదైన అనుభవంలో ఆ మధురానుభూతి ఏదైతే ఉందో, వెనకటి మధురానుభూతి ఈ చేదునంతా కూడా మధురంగా మారుస్తుందని చెప్పేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లాజిక్ తెలియకే, ఈ సూత్రము తెలియకే చాలామంది చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, మనసు నలుగుతూ ఉంది. సమస్యలను ఎంజాయ్ చేయట్లేదు చాలామంది, సమస్యల్లో సంతోషంగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు గతంలో చేసిన అద్భుతాలను మర్చిపోయారు. ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చేసేసారు, 6 నెలలు నడుచుకుంటూ వచ్చారు, ఒక కళ మర్చిపోయారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఎందుకు చేశాడో తెలుసా? ఇటువంటి కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో వాటిని తెలుసుకుని, వాటిని గుర్తు తెచ్చుకుని, ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ సమయంలో దేవుని మహింపరుస్తామని, దేవుని ఘనపరుస్తామని, దేవుని స్తుతిస్తామని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బ్రదర్, ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థం కాదు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితి మనకు అర్థం కాదు కాబట్టే ఆ రోజున అంతటి అద్భుతాలు గుండా దేవుడు ఈ రోజున నడిపించుకొచ్చాడు. వాటిని గుర్తు తెచ్చుకుని ఈ రోజున దేవుని స్తుతిస్తామని చెప్పే. పిల్లలు గమనించాలి, దేవుని స్తుతించడానికి ఎప్పటివైనా సరే కార్యాలు గుర్తు తెచ్చుకుని దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అంతేగాని ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను బట్టి దేవుని నిందించొద్దు, దేవుని ప్రశ్నించొద్దు. గాడ్ నెవర్ డిడ్ ఎ మిస్టేక్. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. గాడ్ ప్లాన్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అన్నమాట. ఈరోజు మీరు కష్ట పరిస్థితుల్లో ఉంటారు, ఈరోజు ఊహించిన పరిణామాలు గుండా వెళ్తుండొచ్చు, చాలా భయంకరమైన పరిస్థితులు. ఎస్, దేవుడికి తెలీదా? తెలుసు. కానీ దేవుడు అక్కడే ఉంచాడు. ఎర్ర సముద్రంలోనే ఉంచాడా దేవుడు ప్రజల్ని? మారాలోనే ఉంచాడా? లేదు. అదొక అనుభవం, అది ఒక సిచ్యువేషన్, అది ఒక సంఘటన మాత్రమే, అది జీవితం కాదు. ఈ రోజున పేదరికంలో ఉన్నారా?
గొడ్రాలతనాన్ని అనుభవిస్తున్నారా? నిరుద్యోగ సమస్యన, నిందన, అవమానాన్న, ఇట్లా చాలామంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. కానీ పర్మనెంట్ కాదు అది. నేను చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్యలు చుట్టాలంటూ వారు. ఏ చుట్టమో వచ్చి మన ఇంటి దగ్గర 10 రోజులు ఉంటాడు, నెల రోజులు ఉంటాడు మహా ఉంటే. తర్వాత మనం వద్దన్న కూడా ఆయన వెళ్ళిపోతాడు. ఏ బంధువు వచ్చినా కూడా ప్రియులారా పర్మనెంట్గా మన దగ్గర ఉండరు. కాబట్టి చుట్టాలు సమస్యలు లాంటి వారు, సమస్యలు చుట్టాలు లాంటి వారు, బాధలు బంధువులు లాంటి వారు కొంతకాలం మాత్రమే మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోవలసిందే. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి చూడండి, యోసేపు చూడండి, అబ్రహాం చూడండి, దావీదు చూడండి, పౌలు చూడండి, వీళ్ళంతా కూడా శాశ్వతంగా శ్రమలు అనుభవించినట్టు లేదు. ఎక్కడ కూడా జైల్లోకి వెళ్ళినా బయటకు వచ్చారు, సింహాల బోన్లోకి వెళ్ళినా బయటకు వచ్చారు, అగ్నిగుణంలోకి వెళ్ళినా బయటకు వచ్చారు. కానీ ఆ సమయంలో భయంకరమైన శ్రమే, కానీ అక్కడే ఉండిపోలేదు ఎవరు కూడాను. ఇది తెలిసినటువంటి మనం ఈరోజున ఎంత కష్ట పరిస్థితి గుండా వెళ్తున్నా అక్కడ మాత్రం ఉండిపోం, బయటకు వస్తాం మనం. హల్లెలూయా. కాబట్టి దైవభక్తి ఇక్కడ 6వ వచనం మనం చూసినట్లయితే 40వ కీర్తన 6వ వచనం, బలులనైనను నైవేద్యములైన నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలునైనా నీవు తెమ్మనలేదు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇలా గమనించాలి. ఈ 6వ వచనం మనం చూసినట్లయితే 7, 8 వచనాలు కూడా మనం చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చినాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూద్దాం. 5 నుంచి 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఇంటిని అని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు చాలా స్పష్టంగా అదే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ మనం 6 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి విషయమే ఏది, 40వ కీర్తన 6 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి విషయమే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో కూడా ఎత్తి రాయబడి ఉన్నాయన్నమాట. ఇవి యేసుక్రీస్తు ప్రభువు వారికి వర్తిస్తాయని చెప్పి ఈ రచయిత చూపించాడు. ఇక్కడ కోరలేదు, గమనించాలి. నేను బలిని కోరట్లేదు అంటున్నాడు. ఇజ్రాయేలు వారికి బలి అర్పణలను దేవుడు తానే నియమించాడు. కావాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం, లేవికాండం 1 నుంచి 6 అధ్యాయాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఈ బలిని ఎవరు నిర్మించాడు? దేవుడే. మరి ఇక్కడ ఆ బలులను నేను కోరడం లేదంటూ ఉన్నాడు. ఇందులో పరస్పరం విరుద్ధంగా ఉందా? అక్కడ కోరాను అంటున్నాడు, ఇక్కడ వద్దన్నాడు. అక్కడ నియమించాడు, ఇక్కడ వద్దన్నాడు. తేడా ఏంటి? చాలామందికి అంటే దేవుడు అక్కడో మాట ఇక్కడో మాట చెప్తాడా? నెవర్. ఎంత మాత్రం కాదు. బైబిల్లో ఎలాంటి పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు లేవు ప్రియులారా. ఆ అర్పణలు, బలులు తన దృష్టిలో ఏమీ విలువ లేనివని దేవునికి తెలుసు. తన కోసం వాటిని కోరలేదని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ గమనించాలి, బలి దేవుడు ఎందుకు అర్పించమన్నాడంటే, మనం పాపం చేసాం, సర్వపాప పరిహారార్థం తద్రక్తం పుణ్యదాన బలియాగం. అంటే పాపం పోవాలంటే రక్తం చిందించాలి. కాబట్టి నీ పాపం పోవాలంటే రక్తం చిందించాలి అని అక్కడ రూల్ పెట్టాడు. మరి పాపం చేయటం ఎందుకు, రక్తం చిందించడం ఎందుకు అంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే పాపం చేయకుండా ఉండటం, పరిశుద్ధంగా జీవించటం. నాకు కావాల్సింది బలి కాదు. ఇక్కడ మనకి పోలీసు హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తాడు. ఆయన ఉద్దేశం నీ చేత ఫైన్ కట్టించుకోవాలని కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం నీ చేత హెల్మెట్ పెట్టించాలని. అర్థమవుతుందా? సిగ్నల్ జంప్ అయితే ఫైన్ వేస్తుంది మనకి గవర్నమెంట్. ఎందుకంటే సిగ్నల్ జంపు చేయకుండా ఉండాలి అని ఆ ఫైన్ మాట. టీచర్ మనకి స్కూల్లో హోంవర్క్ ఇస్తే చేయకపోతే 10 దెబ్బలు కొడతాడు, గ్రౌండ్లో 10 మరి రౌండ్స్ వేయిస్తారు. కారణం వాళ్ళ మన చేత 10 రౌండ్లు వేయించాలి, మన చేత సిటప్స్ గుంజీలు తీయించాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు, హోంవర్క్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. అర్థమైందా మీకు అందరికీ కూడాను? అంటే దేవుని ఉద్దేశం బలి కోరేటువంటి వాడు కాదు. ఆయనకు కావాల్సింది బలి కాదు, మన పవిత్ర జీవితం, మనం తప్పు చేయకుండా ఉండటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సూత్రం తెలియక చాలామంది అదేంటి అక్కడ బలి కోరాడు దేవుడు, ఇక్కడ బలి వద్దంటున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట అనమాట. ఏంటంటే బలులు కాదయ్యా నాకు అర్పించడం, మాట వినండి. మీరు ఫైన్లు కాదు కట్టడం, మీరు సిగ్నల్ జంప్ చేయటాలు,
ఇవన్నీ కాదు, మీరు పర్ఫెక్ట్గా ఉండండి, ఒక్క ఫైన్ కట్టొద్దు. ఎవరు కడతాడు ఫైన్? సిగ్నల్ జంప్ చేసినాడే. నువ్వు సిగ్నల్ జంప్ చేయకుండా వెళ్ళిపో, నో ఫైన్. అప్పుడు సంతోషిస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సూత్రం మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా ఉన్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రియులు గమనించాలి, ఈ 40వ కీర్తన 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లు చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మతాచారాలు అనేటువంటివి, వాటిని బట్టి దైవభక్తి అనేటువంటిది కలగదనమాట. దావీదు కాలంలో బలులు అర్పించేటువంటి వారు, కానీ ఇప్పుడు గుడికి వెళ్ళడం, మరి ప్రభు భోజన సంస్కారాల్లో పాలు పంచుకోవడం, పాటలు పాడటం మొదలైనటువంటివి అన్నమాట ఇప్పుడంతా కూడా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, వీటిని స్వార్థ బుద్ధితో జరిగిస్తే, ఈ వారం భోజనాలు పెడతారండి చర్చిలోను, అందుకే వెళ్తాం, ఇట్లా కాదు. ఇటువంటి స్వార్థ బుద్ధితో మీరు జరిగించినట్లయితే అంతా నిష్ఫలమవుతుంది. అందుకని దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. అది విషయం అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి మనం సిగ్నల్స్ జంప్ చేయడం కంటే అది పాటించడం గొప్ప. పేషెన్సీ కలిగి ఉండాలి. వాడికి పేషెన్స్ ఉండదు. అక్కడ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉంటుంది. ఈ 30 సెకండ్స్ లోపల సిగ్నల్ జంప్ అయిపోతాడు అన్నమాట. అప్పుడు కోపం వస్తుంది పోలీస్కి. అంత వెయిట్ చేయాలి అక్కడ. ఆ గ్రీన్ పడేంత వరకు కూడా, మనకి వెళ్ళమని అవకాశం వచ్చేంత వరకు కూడా. కాబట్టి ఇక్కడ ఉంది ఆ సూత్రం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం మనకు అర్థమైతే, దేవుడు బలిని కోరుతున్నాడా, లేకపోతే ఆయన యొక్క మరి మాట వినటం కోరుకుంటా ఉన్నాడా? బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. ఇది. అరే బాబు, నా మాట వినండిరా బాబు, ఆ పొట్టేళ్ళని బలి వద్దు, ఆ పావురాలను బలి వద్దు. మీరు మాట వినకపోవడం వల్ల అవి బలి అయిపోతున్నాయి. ప్రైజ్ గాడ్. మీరు సిగ్నల్స్ రూల్స్ పాటించట్లేదు కాబట్టి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంత వేగమే వెళ్ళాలి, ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో అవ్వాలి, ఈ సిగ్నల్ దగ్గర నువ్వు ఆగాలి, రెడ్ పడితే ఆగాలి. ఇవన్నీ ఎందుకంటే మీ శ్రేయస్సు కొరకే, మిమ్మల్ని నిర్బంధించాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇది సత్యం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సరే, కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ అదే ఖండితంగా దేవుడు చెప్పాడు ఇక్కడ మనకి. మొదటి సమూయేలు 15:22 వచనం. దేవునికి విధేయత, యావజ్జీవిత సమర్పణ కావాలన్నమాట. హల్లెలూయా. కీర్తన గ్రంథం 40:8 వచనం కూడా మీరు చూడొచ్చు. యోహాను సువార్త 4:34 చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడు, ఆయన పని తుదముట్టించడు, నాకు ఆహారమైనది. చూసారా? యేసు ప్రభువు ఆహారం ఏంటంట? భోంచేయటం కాదు, నన్ను పంపాడు కదా, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే, అదే ఆహారం. దేవుడు మాట వింటమే ఆహారం అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించినటువంటి సువార్త నీతి సువార్త, పాప క్షమాపణ సువార్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదే వచనాన్ని 8వ వచనం ఉంది కదా మనకి, 40వ కీర్తన 8వ వచనంలో ఉన్నటువంటి మాటనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూసారా? కీర్తన 40వ అధ్యాయం 8వ వచనం ఉన్నటువంటి మాటనే అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం, ఉదహరించబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, కీర్తన గ్రంథంలో మనం ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకుందాం మనం. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. వీళ్ళు గమనించాలి, సువార్త ఒకసారి విన్నవాడు ఇతరులకు వినిపించకుండా ఉండలేడు. రక్షణ పొందినటువంటి వాడు అది అందరికీ చెప్పి యేసే రక్షకుడని ఒప్పించాలి.
దావీదు దేవుడు తనకు చేసినటువంటిది అందరికీ చెప్పాడు. సత్యాన్ని మరుగు చేయకూడదు. దేవుడు ఎలా తన పాపాలను క్షమించాడో, ఆయన ఏమై ఉన్నాడో ఇరుగు పొరుగు వారికి చెప్పాలి. ఈ 40వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకము. ప్రియులారా గమనించండి, సర్వ సృష్టికి ప్రభు అయినటువంటి వాడు, ఈ విశ్వం అంతటినీ కూడా నిర్వహించేటువంటి మహాదేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఎరుగును. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరుగును. నిన్ను నన్ను గురించే ఎల్లప్పుడూ కూడా ఆయన చింతిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన యందే మన దృష్టిని నిలపాలి. మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. త్రికరణ శుద్ధితో విధేయులమై ప్రవర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు మరణ పునరుత్థానాలే మన జీవితానికి, విజయానికి ఆధారం. ఆయన మరణించాడు, ఆయన పునరుత్థానమయ్యాడు. ఆయన యొక్క మరణ పునరుత్థానాలే మన జీవితానికి, విజయానికి ఆధారం. యేసుకు ప్రియులారా మరి సాటి ఎవరన్నా ఉన్నారా? లేరు. ఇంక యేసు ప్రభువు వారికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. హల్లెలూయా. ఇక్కడ మనం నిర్గమకాండంలో ప్రియులారా చూసినట్లయితే 21వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, వాని యజమానుడు, అంటే నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్లయితే ఒక బానిస చెవి గురించి చెప్పబడుతూ ఉంటుంటుంది. ఒక బానిస చెవి గురించి చెప్పబడుతూ ఉంటుంటుంది. ఆ బానిస యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వానితో తోడుకుని పోయి వాని చెవిని కొదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడయుండును. అదే విషయం మనకి ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటూ వచ్చినాం కదా. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అదే మాట మనకి గుర్తుకొస్తుంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే 40వ అధ్యాయం 6వ వచనంలో, బలులైన నైవేద్యములను నీవు కోరట్లేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అంటే ఇక్కడ దేవునికి ప్రేమ బానిస. గమనించాలి ప్రియులారా, తన చెవి కదురుతో గుచ్చబడినట్లు తన యొక్క తనువు, మనస్సు అంతా దేవునికే చెంది ఉన్నావని చెప్పి భావం అన్నమాట. అంటే ఒక దాసుని యొక్క చెవికి కదురు అంటే సంథింగ్ మనం కుడుతూ ఉంటుంటాం కదా, అట్లాగనమాట. ఒక పిన్ లాంటిది మాట, గుచ్చడం అన్నమాట. అప్పుడు వాడు బానిసగా ఉంటాడని అర్థం అనమాట. ఇక్కడ దావీదు నాకు చెవులు ఇచ్చి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, దేవా నేను నీకు బానిసని. ఎటువంటి బానిసని అంటే ప్రేమ బానిసను. హల్లెలూయా. నా తనువు, నా శరీరము, నా మనసు అంతా దేవునికే చెంది ఉన్నావని చెప్పి భావం అనమాట. మీరు యెషయా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం త్వరగా చూడండి, మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అందుకే ప్రభువు చెవికి ప్రాధాన్యతనిస్తూ ఆత్మ చెప్పుతున్నటువంటి స్వరం చెవి గలవాడు వినుగా అని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలాసార్లు చెప్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా చెవే కాదు, శరీరమంతా కూడా సిలువ వేయబడింది. బానిస చెవి మాత్రమే ద్వారబంధానికి వేసి గుచ్చబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు శరీరం అంతా కూడా సిలువ మేకులతో కొట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము సమర్పించుకున్నాడు నీకోసం, నా కోసం. అటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఎలా ఉండగలుగుతారు? అటువంటి దేవుని స్వీకరించకుండా ఎలా ఉండగలుగుతారు? అటువంటి దేవునికి ప్రేమ బానిసలు కాకుండా ఎలా ఉండగలుగుతారు? మరి ప్రతి వారికి కూడా అటువంటి దేవునికి ప్రేమ బానిసలాటాన్ని దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.